చూడు ఎంతమంది వస్తారు కాలనీ వాసులు వాళ్ళు. సో వీళ్ళ పెద్దమ్మలని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చిన. చిన్న మళ్ళీ పెద్దమ్మల మీరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళని ఎంక్వైరీ చేద్దామని వస్తే ఎంతమంది వస్తారు చూడు. ఆమె అసొంటిది ఇసొంటిది అయితే మొగర్ని కొట్టేదైతే టార్చర్ పెట్టేదైతే ఇంతమంది వస్తారా ఎవరన్నా? ఎవరి దగ్గర కూడా రారు. సలామలేకుం భాई. कहाँ रहता है ये गाँव से? नहीं मालूम है ये एरिया में इधर कॉलोनी है क्या? कई बार इधर बात करने अटकाने का मालूम बच्चे के बारे में कुछ हमारे गाँव में तुम्हारे गाँव में से जाते किराए को ఎంత బాధాకరమైన ముచ్చటంటే చాలా బాధాకరమైన ముచ్చట ఇది. కానీ అయినా కానీ ఇంతమంది సపోర్టర్గా హిందూ అని చూడకుండా ముస్లిం అని చూడకుండా అందరూ కలిసిమెలిసి భిన్నత్వం ఉన్న దేశం అన్నది. ఇప్పుడు చూడు వీళ్ళకి అవసరమా? వీళ్ళ ఇంట్లో పిల్లల్ని ఇచ్చిపెట్టి వాళ్ళని ఇచ్చిపెట్టి ఇంత దూరం వచ్చిర్రు వాళ్ళు. ఇవాళ రేపు పక్కింటోళ్ళు వెళ్తే మనం పోతలేం. అటువంటిది ఆమె ఎంత మంచిదైతే ఇంతమంది వచ్చి మందలిస్తారు. అందరూ కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయరు చెల్లెకి. పెట్టినాడు కాదు ధైర్యం. మీరు ఇంటికి వచ్చి చెప్తే ఇంకా అత్తురు ఇంకా కాఫీ పోలే అని చెప్పి ఆమె న్యాయం జరుగుతుంది. అందరూ కూడా ఇదైతే వాస్తవం. వాడు రావాలా అప్పుడు మనకు మన శ్రద్ధ ఉండాలి. మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మొత్తం ఇదే కోరుకుంటున్నారు. అరే మా బిడ్డ లెక్కన ఉంది, మా బిడ్డ లెక్కన ఉంది, మా ఇంటి పిల్లల లెక్కన ఉంది అన్నాడు అందరూ. మా చెల్లె లెక్కన ఉందని చెప్పి అన్నాడు అందరూ. వీడియోలు చేసి వచ్చి పోయేటోళ్ళు బంద్ ఏంటంటే వీడియోలు వచ్చి బంద్ అవుతుంది. అప్పుడు కనబడదు ఎవరు మర్చిపోతారు అందరూ. మర్చిపోతుంటే వీడియోలు నడుతూనే ఉండాలి. అవును చేస్తుంది. అరిగాని కన్నా ఎక్కువ గవర్నమెంటే అన్యాయం చేస్తుంది మనకు. అవును అసలు మాట అది. పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అసలు పట్టించుకుంటలేరు అంటే చూస్తున్నారు, సపడుకుంటున్నారు. ఏదో మాట్లాడతారు సానుభూతి గురించి, ఏదో 4 విషయాలు మాట్లాడుతారు కానీ గవర్నమెంట్ మాత్రం అని సేపు ఉంచుతుంది. ఏంది మాకు తరం ఎత్తలేదు, మాకు పిల్ల పడిపోయింది లేతలేదు, న్యాయం చెప్తలేరు, ఏ మాట మాటలేదు, ముచ్చట్లేదు, ఏది లేదు, ఏది చెప్తలేరు. వాళ్ళందరినీ మంచిగా చెప్తున్నారు. సెక్రటరీ ఉన్నది మేపుతున్నారు వాళ్ళని. మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏ పార్టీ అనేది? బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే వచ్చిండా? ఆర్థిక సాయం చేసిండా? అట్టిగా మా లెక్కనే అందరి లెక్కనే వచ్చి ఎమ్మెల్యే ఏం ఆర్థిక సాయం చేయలేదు. జీవన్ రెడ్డి కూడా వచ్చిండు, మాట మాట్లాడి చేస్తే సరే అన్నారు. ఓకే ఓకే. మరి వాస్తవానికి చెప్పానంటే ఈ విషయంలో తీర్మానం మల్లన్న కూడా మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేదు? ఎస్సీలు అంటే నాకు ప్రేమ, బీసీలు అంటే గౌరవం అంటాడుగా. మరి తీర్మానం మల్లన్న ఎందుకు మాట్లాడతలేదు అర్థమైతలేదు నాకైతే. దానిలో 3 వీడియోలు ఉన్నాయి. ఇవాళనే తీర్మానం మల్లన్న QTV ఛానల్లో పోయి అలా చూసినా నేను 3 వీడియోలు. చచ్చిపోయినప్పుడు ఒక 4 నిమిషాలు ఉంది, మధ్యలో 4 నిమిషాలు ఉంది, తర్వాత 3 వీడియోలు ఉన్నాయి. తీర్మానం మల్లన్న ఈ ఆడపిల్ల కోస వీళ్ళందరి బాధ నీకు ఏర్పడతలేదా? తెలంగాణ రాష్ట్రం మొత్తం, ఆంధ్ర రాష్ట్రాలు మొత్తం ఇదే టాపిక్ మీద బాధపడుతున్నాయి. మరి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడతావు గాను. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తావు, కేసీఆర్ని ప్రశ్నిస్తావు, కేటీఆర్ని ప్రశ్నిస్తావు, అందరినీ ప్రశ్నిస్తావు. మరి వైష్ణవి చెల్లెని కనబడతలేదా తీర్మానం వల్లన్నా? ఒక్కసారైనా మరి పక్క పంటే కురుట్ల హైదరాబాద్కి వెళ్ళి దగ్గరనే ఉంటుంది 4 గంటలు తవ్వానికి. ఇప్పుడు నువ్వు అక్కడ దుబాయ్లో ఉన్నారు కదా మీరు అందరూ, మీ దుబాయ్ నిర్ణయం ఏందో ఒకసారి చెప్పు మీడియా వాళ్ళకు. అతన్ని ఉరి తీసి ఆ పిల్ల కాళ్ళ కనిపెట్టాలి. ఆ పిల్లకి అప్పుడు శాంతి ఉంటుంది. ఒక్కొన్నేనా వాళ్ళందరినా? వాళ్ళందరినీ అత్తని కూడా ఆ పిల్ల కాళ్ళ కింద పెట్టాలి. గట్టిగా మాట్లాడాలి. పిల్ల లెక్క చూసుకోక అంత ఘోరం చెప్తా. అది కొడుకు కోడలు బతుకుతే దానికి నచ్చలే. కష్టాలు కోరుకుంది. కొడుకు కష్టాలు
ఎట్లుంటాయో నా కొడుకు కష్టాలు వాడాలి, నా కోడలు చచ్చిపోవాలి, దానికి తొండలు ఎక్కాలి. తొండలు ఎక్కించుకుంటే బాగా ఇష్టం కావచ్చు. చిత్తర్లచ్చికి తొండలు ఎక్కించిన కొద్దీ దానికి సంతోషం కలుగుతుంది కావచ్చు. వాళ్ళిద్దరు చంపాయి అత్తనున్న పిల్ల భర్తని ఇద్దరు ఆ పిల్ల కాళ్ళ కింద పెట్టాలి. ఆ పిల్లకి ఇప్పుడు మనసు అంత ఉంటుంది. గుండగలు ఉన్నారు కదా, దానికి గుండగలు ఉన్నారు, ఆలోచించారు కదా అన్నదమ్ములు. కంపల్సరీ వాళ్ళ కూడా వేసేది. అమ్మా ఏడవకు తల్లి, ఏడవకు. ఏం చేస్తావు? ఎంత గుండె ధైర్యము, ఎంత అమ్మా మామూలు నటన చేయలేడు. మస్తు నమ్మించాడు తల్లి, మిమ్మల్ని మస్తు నమ్మించాడు. శిక్ష పడుతుంది అప్ప నీ మనశ్శాంతి కాదు. పట్టుకుంటారంటే మరి ఇలా మేమంటే ఏదో అయిపోయింది. మరి అలా పట్టుకోవాలి కదా, పట్టుకొని ఏమైనా చేయాలి కదా. తప్పుడంటే తింటు వరకు అంటున్నారు, ఏది పట్టుకుంటున్నారు. మరి దాస్తం ఇట్లా పట్టుకోకపోతే ఎట్లా చెప్పు? నా దగ్గర ఎవరి నెంబర్స్ లేవమ్మా. నేను యూట్యూబ్ చూస్తా ఉంటే మీరు అల్లు పడతారని నెంబర్ పెట్టినారమ్మా. అవునమ్మా, 4 రోజుల నుంచి చేస్తానే ఉన్నానమ్మా. మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏమైనా బిజీగా ఉన్నారేమో, బాధ ఉంటుంది కదా, బాధ ఉంటుంది. ఇప్పుడు కూడా అందుకోసమే అమ్మా ఇప్పుడు కూడా చేశాను. దేవుడు ఈ ఒక్క కాలైనా నాకు కల్పించండి, వాళ్ళతో మాట్లాడాలా. నేను అక్కడికి పోలేకపోయాను. మాట్లాడాలని చాలా ఇది అయిపోయింది అమ్మ నాకు. చాలా ఎంత మంచి ఫ్యామిలీ మీద, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు మీరు. మీ ఫ్యామిలీలోకి వచ్చి ఇంటికి వచ్చి అది ఎట్లా అయిపోయిందమ్మా. అయినా మంచిగా ఉన్నారమ్మా. మరి లొల్లి గొడవ ఏం లేదు. అత్త లంచ కడ్డు, అత్త లంచ అత్త, ఇద్దరు అన్నదమ్ములు, దాని కొడుకులు, ఈ హరిబాబు గారు, నలుగురు చేసిన పని ఇది. నలుగురు చేసిన పని చెయ్యమ్మా. సరే అమ్మా. ఎండల్లో ఉన్నట్టున్నారు, ఎంత మొత్తం ఎండల్లో ఉన్నారు. ఎండలు ఉన్నా కానీ పట్టుకుంటారు వాళ్ళు. ఎంత బాధపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఎవరు పట్టుకుంటారు? వండబెట్టిండు, వాళ్ళ సామాన్ రోడ్డు మీద వేసారు. ఇవాళ మళ్ళీ ఏడికెళ్ళి స్టార్ట్ అయ్యారో ఆడికెళ్ళి మళ్ళీ వచ్చిర్రు వాళ్ళు. ఇటువంటి పరిస్థితులు దయచేసి న్యాయం చేస్తలేరు. అసలు న్యాయం అన్నది ముచ్చట్లేదు. పెద్ద పెద్దలు ఎటుపోతున్నారో, మరి రేవంత్ రెడ్డి ఎటుపోతుండో, మరి కావ్యత ఎటుపోతుందో, మళ్ళీ ఇంకా ఏమైపోతుందో, సీతక్క ఎటుపోతుందో, వాళ్ళు ఎవరు పట్టుకుంటారు. కవితక్కది కవితక్క ఎందుకు అసలు ఏదో ఒక ఆడపిల్లకి జరుగుతాయి.
న్యాయం జరగాలి, జరుగుతలేదు. ఇంత మంది వస్తున్నారు, ఇంత రాష్ట్రం అంతా ఒకటి అవుతుంది. నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు తీసుకుంటలేరు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఇట్లా ఎత్తుండ్రో మాకు అర్థమైతే ఇప్పటికి 15 రోజులు. ఒక్క బిడ్డ చనిపోయింది అంటే కాపాడాలి అందరినీ. అరే అరే ఎట్లా అసలు ఇది ఎంత అందమైన గిఫ్ట్ ఇచ్చిర్రు వీళ్ళు, అంత అమ్మ తోడు. అరే ఇది ఏంది ఇది? 13 మంది అన్నదమ్ముల ముద్ర చెల్లె ఎట్లుండాలా? ఎక్కడ దొరికింది మరి? నిన్నటిదా? అసలు ఎప్పుడు దిగలే మా ఫోటో. భలే కట్టించారు. అందరూ తీసుకొచ్చి ఇప్పుడు మీరు తెచ్చిందైతే ఇంకా వేరే పట్టుకున్నట్టు ఇంకో బిడ్డకు ఎవడన్నా ముట్టాలన్నా కానీ వాళ్ళు అమాతం వచ్చి అమాతం అవుతున్నారు, ఏది పట్టుకుంటలేదు. గవర్నమెంట్ కనీసం పట్టించుకోవాలా మరి, ఎట్లా ఏం కదా మరి. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం కాదా, తల్లి అంటే బాధలా ఏం చెప్పలేకపోతుంది. మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడైనా, స్థానిక ఎమ్మెల్యే వచ్చినప్పుడు కొంచెం ఆర్థిక సాయం అయినా చేసిపోతే జరా ఏదో ఇల్లు వాకిలో ఏదో కట్టుకొని బయట ఉంటుండే వాళ్ళు. ఆల్రెడీ ఇంకో లెవెల్ చచ్చిపోయిందంట 9 నెలల జగిత్యాల. అది కూడా ఇదే డిస్టిక్. 9 నెలల గర్భవతిని చంపిండంట. అన్నలో ఎట్లా వాళ్ళకు నవ్వు అన్నది వెళ్ళిపోయింది వాళ్ళది. వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి, ఎప్పుడు కావాలి వాళ్ళు ఓరలేకనే ఇంత మంది అని వాళ్ళు ఓరలేకనే చేసిండు. అయినా 3 నెలలు అవుతుందమ్మ వీడియోలు పెట్టబట్టి. వానికి కాదు, మాకు కనీసం మాకు నిద్ర అన్న కూడా రాలేదమ్మా. ఒక రోజు ముందు బండి మీద ఓంగ చూసిన నేనైతే. రోజు షాప్ ఆ రోజు నుండి ఎడుతుందంటే ఇప్పటివరకు నేను వచ్చి కూడా ఇప్పుడు 3-4 రోజులు అయింది. ఆ రోజు కూడా అట్లానే ఎడుతుంది, ఇప్పటి కూడా అదే ఎడుతుంది. మేము అప్పుడు కూడా వచ్చినాం, మళ్ళీ చనిపోయినాకనే రావాలి, అడి చనిపోయినాక రావాలనుకున్నాం. కానీ ఎన్ని రోజులైనా న్యాయం జరుగుతలేదు. అందుకనే ఇప్పుడు ఈమె 11 వద్దులేమో చేయలేగా, చేయలే వాంతోనే చేస్తారంట, అందుకనే చేయలే. ఇంకో ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది, ఇంకోటి భయపడతాడు ఆడపిల్లల జోలికి రావనంటే. మా వైష్ణవికి న్యాయం జరగాల. ఎక్కడికి వెళ్ళి మేమందరం కాళ్ళంతా వస్తాం, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తామని నడుపుదామన్నా కానీ మేము కూడా వస్తాం. కాదు, కొంతమంది కామెంట్లు పెడుతుర్రు, ఆ భర్తని సతాయించింది అది అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. మీరు ఏమంటారు ఆడపిల్ల గురించి
మీరేమంటారు? కాదు అసలు చనిపోయిన తర్వాత ఆమె అసొంటిదేనా? కాదు, అట్లా అసలు అంటే వీడియోలలో ఇట్లా ఫోన్ల వల్ల కొట్టింది, కోపంతో నూకేసింది, అట్లా చేస్తే ఇట్లా కాదని కొంతమంది చేస్తురు. 13 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఇంత మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పనుండే ఇట్లా చేస్తుందనని. చంపే రీజన్ కాదు కదా అది అసలు. కాదు అట్లా చేస్తుండని చెప్పి చెప్తుర్రు. కానీ నేను అనేది ఏంటంటే ఆమె అసొంటి పిల్ల అయితే ఇవంతా మంది వీళ్ళందరూ ఊర్లో మొత్తం ఇదంతా రాష్ట్రాలన్నీ రాకపోవు. అరే అది అసొంటిదేరా భయ్ అసొంటిది అని చెప్పి సప్పుడేకుంటుండే. ఇంతమంది వస్తున్నారంటే అందరు కూడా అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్లు పెట్టకుండా ఆమె గురించి రేవంత్ రెడ్డి స్పందించిండు. అసలు ఇవన్నీ ఎందుకు? అట్లా చనిపోయిన వాళ్ళ మీద అట్లా పెట్టుడు కరెక్ట్ కాదు అసలు. వాళ్ళు పాపాలు కట్టుకుంటారు అన్నట్టు లేని ఆలోచించుకుంటా వాళ్ళ వీడియోల కోసము లేని సృష్టిస్తే మా వీడియోలు వైరల్ అయితే అని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ లేని మాటలు పుట్టించి పాపాలు కట్టుకోకూరి. ఆడపిల్లలు మీకు కూడా ఉంటారు, ఆలోచించి మాట్లాడాలి. ఎంత అయినా దానికి ఇవేమి కారణం కాదు. ఆయనకి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న నేర్పిన విధానం బట్టి 2 ఎకరాల పొలము 20 లక్షల కట్నము ఇత్తంటూరు. నిజామాబాద్ పిల్లలు మాట్లాడినాము. ఆయన గట్టిగా ఎప్పుడుకు అరకట్నంకి ఆశపడి వీడు లంకు ఈ రూపాలకు కకృతి పడతాడు అన్నట్టు. వీడు ఫస్ట్ మాకు అసుంటాడని తెలిస్తే మేము పిల్లని ఇవ్వకపోతుంటే ఆడి చచ్చిపోతాడని ఆయన బతికిస్తే మా పిల్లని పొట్టన పెట్టుకుని పోయిండాడు. ఆ లంజ ఆ చిత్తర్లు వచ్చి దానికి కడుపు ఏడగాలిపోతుందో పాపం ఒక కొడుకును వడగొట్టుకుని ఏడ్చేటట్టే ఉన్నది. అది అని దాని కడుపు కాలకుండా మేము దాని కడుపును కాపాడి దాని కొడుకును కాపాడితే అది ఒక తల్లి కడుపునే కాల్చేసి ఒక పిల్లనే పొట్టన పెట్టుకుంది. అది ఎంత పాపతుకురాలో ఎంత దుర్మార్గురాలో మీరు ఆలోచించుర్రి. మీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి దయచేసి మరి ఇంకా బాధ పెట్టకుర్రి. అసుంటోనికి ఎలాంటి శిక్ష పడనో గద ఆలోచించుర్రి. అందరికీ ప్రజలకు ఎలాంటి శిక్ష పడితే వాళ్ళకి ఎన్కౌంటర్లో వేసేయాలి. కాకపోతే సార్లు పోలీసు వాళ్ళు అసలు అలా 4 నెలలు ఉంచుకోవద్దు. బయటకు పంపించారు సార్లు, మీరు బయటకు పంపించారు ఆ 4 మీరు ఆగ మీద నడిచిపెట్టుర్రి. ఈ ప్రజలు చూసుకుంటారు మీరు. ఎందుకంటే మీరు రూల్స్ పాటిస్తారు కదా. ఏం పాటిస్తారు అంటే రూల్స్ అక్కడ జడ్జి నుంచి ఆర్డర్ రాంది, మొదటి నుంచి ఆర్డర్ రాంది, మాకు చంపరాదు కొట్టరాదు ఇలా ఎన్కౌంటర్ చేయరాదు ఊరి శిక్ష తీయరాదు అని మీరు పద్ధతులు పాటిస్తారు. ఒక ప్రాణం పోయినాక నిండు ప్రాణము, ఒక కడుపులో పాప, ఫస్ట్ ఒక కడుపు, 3వ ప్రాణం ఇది. అయినా కానీ మీకు ఇంకా రూల్స్లు కావాలి, పట్టింపులు కావాలి మీ చట్టంకు. ఇవన్నీ ఎందుకు కట్టుబాట్లు చెప్పు. ఒక ప్రాణం పోయినాక వెంటనే ప్రాణం తీస్తే మళ్ళీ ఒక్కొనికి భయం పుడుతుంది కదా. ఇవన్నీ మీకు ఆదికత్తలేవు కానీ ఇంకా కట్టుబాట్లే ఆదికత్తున్నాయా మీకు? వీళ్ళు కూడా యూట్యూబర్ ఫ్యామిలీస్ వీళ్ళంతా. కానీ ఈ విషయంలో వాళ్ళు వీడియోలు పెడతలేరు. కానీ ఒకళ్ళిద్దరు అన్నదమ్ములు ఎందుకు పెడుతున్నారు అంటే ఎవరైనా మన యూట్యూబర్లు మనసొంటోళ్ళు రాకపోయినా కానీ వాళ్ళ ద్వారానైనా ఆ వీడియోస్ బయటికి వస్తాయని చెప్పి వీడియోలు తీస్తురు. కానీ వాళ్ళ పైసలు వస్తాయి, వ్యూస్ వస్తున్నాయని కూడా కామెంట్లు పెట్టి వాళ్ళని టార్చర్ పెడుతురు. అరే ఎవడు మాట్లాడకపోతే ఈ ముచ్చట ఈడికే చచ్చిపోతుందిరా. ఇవాళ మనం కాకపోతే ఇంకోళ్ళు కాదు ఎవరో ఒకళ్ళు మాట్లాడితేనే ఆ టాపిక్ ముంగట పోయి న్యాయం జరుగుతుంది. ఎంతో మంది ఆడవాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మేము ఇంతమంది మీడియా వాళ్ళని మేము రమ్మంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎన్నెన్నో దేశాల నుంచి ఎన్నో మహిళా సంఘాలు, ఎంతో మంది గ్రూపులు, ఎంతో మంది పబ్లిక్ వస్తురు. వాళ్ళని మేము రమ్మంటున్నామా? వాళ్ళకి జరిగిన అన్యాయం బట్టి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి అగాజాలు మళ్ళీ జరగద్దని ప్రజలందరూ ప్రపంచం అంతా రాష్ట్రాలు ఒకటైనాయి. అది మీకు ఎందుకు అర్థమైతే లేదు? మరి అందరు ఒకటై ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం బట్టి మీరు నిర్ణయించుకుంటే పని ఒడిసిపోతుంది కదా. మాకు కూడా మనశాంతి ప్రశాంతత మాకు దొరుకుతుంది కదా. మరి మాకు ఎందుకు కష్టాలు పెడుతురు? ఆ తల్లి బాధ మీకు కనబడతలేదా? ఎన్ని రోజులు ఏడిపిస్తారు? ఆ తల్లికి మనశాంతి కలగాలంటే ప్రాణంకు ప్రాణాలు తీసేయాలి. అలా నుంచొద్దు మీరు భూమి మీద. ఆ తల్లి కడుపు గట్టిగా ఉండను కానీ ఈ తల్లి కడుపు అయితే కాలిపోని. వాళ్ళు మంచిగా జైల్లో మేపుకుంటా మంచిగా ఆదివారం ఎంత జైల్లో మేపినా మీరు ఎన్నేళ్ళు జైలు ఉంచినా కానీ అది మాకు సంతోషమైన వార్త కానే కాదు. అలా ప్రాణాలు మా కళ్ళ ముందట పోతేనే మాకు అది అర్థము. ఈ ప్రపంచానికి మంచి మెసేజ్, అందరి ఇష్టమైన నిర్ణయం, ప్రజలందరూ మెచ్చుకుంటారు ఆ సార్లని. ఎవరి జాబులు పోతాయానో మీరు బాధపడకూరు, భయపడకూరు. మేము ఒకవేళ వాళ్ళని మర్డర్ చేసి ఎన్కౌంటర్ చేసి వాళ్ళని చంపేసినా కానీ ఒకవేళ రూల్స్ ఒప్పుకపోతే మీ జాబులు పోతే ప్రపంచం మళ్ళీ ఒకటై మీ జాబులు మీకు వచ్చేటట్టు చేస్తాం మేము. మీరేం బాధపడకుర్రి. మీ జాబుల కోసం మీరు బాధపడకుర్రి. మీ జాబుల కోసం మీరు బాధపడి ప్రజల ప్రాణాలు వంగ చూడకుర్రి. అమ్మ వైష్ణవి చెల్లె వేసుంటదమ్మా? చాలా మంచి అమ్మాయి, బంగారం అమ్మాయి. మీ కళ్ళ ముంగనే పెరిగిందా? జింక పిల్ల లెక్క అయిపోయింది మాకు. ఆ జింక పిల్ల లేదు అంటే ఇప్పుడు మాకు ఎట్లా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది.
అమ్మాయి. మీరు అందరు కూడా ఏకధాటి మీద అందరు ఉంటేనే ఆమెకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాల. సావాలి, నలుగురికి ఉచిత పడాలి, సావాలి వాళ్ళు. హిందూ ముస్లిం ఒకటే అని తెలపడానికి ఇది ఒక్క వీడియో చాలు. అందరం మేమంతా ఒక్కటే అని తెలపడానికి ఇది ఒక్కటి చాలు. మీరు అందరు కూడా వచ్చేటోళ్ళు అందరు కూడా వచ్చి కలువురి మేము కూడా ఉన్నామని చెప్పి ఆ తల్లికి మనం ధైర్యం ఇస్తే ఖచ్చితంగా ఆ తల్లి ధైర్యంగా ఉండి కొట్లాడుతుంది. కానీ మనం ఎవరు మాట్లాడకపోతే అందరు మాట్లాడుతురుగా మనకెందుకు అని అనుకోకురి. నువ్వు ఒక్క మాట్లాడే మాట నువ్వు పెట్టే ఒక కామెంట్ అయినా సరే అది గవర్నమెంట్కి చేరుతుంది. దాదాపు ఏమనుకుంటారంటే అది భార్యాభర్తల లొల్లి, వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తారు, అవన్నీ కొన్ని స్క్రిప్టెడ్ వీడియోలు అంట. మీరు అర్థం చేసుకోరు. యూట్యూబర్లు ఎవరైనా సరే స్క్రిప్టెడ్ చేస్తారు, అర్థమైందా? వాడు చంపింది మాత్రం ఇద్దరిని కాదు, ముగ్గురిని చంపిండు. వాడు ముగ్గురిని చంపిండు. ఫస్ట్ అబార్షన్ చేసి ఒక పాపని చంపేసిండు, ఆ తర్వాత వీళ్ళు ఇద్దరిని చంపిండు. అటువంటి దొంగ సాలేగాన్ని జైల్లో పెట్టి మేపుతుర్రు. సార్ మీకు దండం పెడతా, దయచేసి వీలైతే న్యాయం చేయరి, కానీ అన్యాయం చేయకూరి తల్లికి. కానీ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఇట్లా చూస్తున్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. అరే రేపటి మా మీద జరగచ్చు అంటే ఈ కాలం ఎట్లుందంటే ఒక్కడిని చూసి ఒక్కడే ఎగురుతుండు, ఒక్కడిని చూసి ఒక్కడి చెప్తుండు. అరే ఏమైతుంది, వాడు వచ్చిండు నేను కూడా వస్తున్నాను. మంచి విషయాలు ప్రజలు నేర్చుకుంటలేరు, చెడ్డ విషయాలే జల్లి నేర్చుకుంటారు. అట్లా ఇప్పుడు మనం తిట్టినామంటే వీడియోలు చూస్తుర్రు, అంతేగాని మంచిగా చెప్తే వింటలేరు. తలకాయ తక్కువలు బాగున్నారు. ఇప్పుడు వ్యసనాలకు బానిసలయ్యి చెడైతే ఏదైతే జరుగుతుందో అదైతే మాత్రం గట్టి నేర్చుకుంటారు. మంచి విషయాలు మాత్రం అలా బుర్రకెక్కలేదు. ఒక నరికిండు పొడిచిండు అంటే మాత్రం తొందర వీడియోలు చూస్తుర్రు. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే తీరా మస్తు జరుగుతాయి అనుకుంటారు. రేపటికి నీ అక్కకో చెల్లెకో నీ ఇంట్లో జరిగితే నువ్వు ఇట్లా మాట్లాడవు, అర్థమైందా? చూడు, ప్రజలంతా ప్రపంచం అంతా కన్నీరే కార్తురు మొత్తం. అలా కన్నీళ్లు మీరు ఎలా ఆపుతారు సారు? వీళ్ళు ఎవరు? మీ చుట్టాలా? మీ చుట్టాలా? చుట్టాలు మీ ఇరుగు పొరుగులా లేదా ఏంది ముచ్చట? ప్రతి ఒక్క కులపోలు ఉన్నారు అందులో. వాళ్ళందరికి ఎట్లా జాలి కలుగుతుంది, మరి మీకు ఎందుకు జాలి కలుగుతలేదు? వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, మరి అన్నిట కారణం సంపుడేనా? మరి ఆయనకి ఇష్టం లేకపోతే విడిచిపెట్టిపోనుండే, లేకపోతే 4 దెబ్బలు పట్టిపోనుండే, లేకపోతే 10 మందలు పెట్టి మాట్లాడేది ఉండే. ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లకు ఇడాకులు తీసుకొని పోయేది ఉండే. ఇవన్నీ కారణాలు కావు కానీ ఒక సంపుడే కారణమా? అది మీకు బాగా నచ్చిందా సార్? బాగా నచ్చిందా సంపుడు? ఇప్పుడు ఎవరు స్పందిస్తారు అంటే వీళ్ళు గరీబోళ్ళనా, వీళ్ళ దగ్గర పైసా లేదనా? చెప్పురి. దయచేసి దీని మీద తీర్మానం మల్లన్న మాత్రం ఖచ్చితంగా స్పందించాలి, లేకపోతే వేస్ట్ అన్నాను. ఏందన్నా పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతావు, టీవీ వెనక పెట్టుకొని నేను తీర్మానం మల్లన్నని అట్టిగాడు పొట్టిగాడు అని చెప్పి అందరినీ తిడతావు. మరి నువ్వు ఏం చెప్తున్నావు అన్న? బీసీలకు న్యాయం చేస్తా అంటావు, మరి ఎస్సీలకు న్యాయం చేయలేవా నువ్వు? చెప్పురి. ఈ బుడగదంగాలకు నువ్వు న్యాయం చేయలేరా? తీర్మానం మల్లన్న నువ్వు కూడా వీడికి వచ్చే ఖచ్చితంగా రావాలి, అవసరం ఖచ్చితంగా నీకు ఉంది. నువ్వు కూడా ఒక తెలంగాణ పౌరునిగా, ఒక ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన్న నువ్వు ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీని పరామర్శిస్తే ఈ టాపిక్ ఇంకా రేజ్ అవుతుంది. ఇంకా నీ పవర్ ఏందో ఇంకా పెరిగిపోతుంది. ఇట్లా ఈ విషయంలో మాత్రం పట్టించుకో, ఇక్కడికి వచ్చి చూడు, నీ పవర్ని పెంచుకో. ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే జర నువ్వే మాట్లాడుతావు. తీర్మానం మల్లన్న ఒక్కసారి వచ్చి ఈ తల్లి బాధ ఒక్కసారి తెలుసుకో. మా ద్వారా తక్కువ తెలితే నీ ద్వారా ఎక్కువ తెలుస్తుంది. ఇంకా దయచేసి తీర్మానం మల్లన్న ఒక్కసారి వచ్చి ప్రయత్నం చేయన్న. దయచేసి నిన్నేమో తప్పుగా భావిస్తలేం, కానీ ఇవాళ స్పెషల్గా టుడే నీ ఛానల్ నేను ఓపెన్ చేసి ఎప్పుడు నేను చూడలే, ఇవాళ ఓపెన్ చేసి మరి మా వైష్ణవి చెల్లె గురించి ఏమైనా మాట్లాడిండా అని చెప్పి మా అల్లా సాక్షిగా నా భార్య మీద, మా అమ్మ మీద, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. ఇవాళ నీ ఛానల్ ఓపెన్ చేసి చూసినా అన్నా నేను. దానిలో ఏం లేదు, జస్ట్ వేరేటోళ్ళు చదువుతురు, వేరేటోళ్ళు మాట్లాడుతురు. కానీ నువ్వు లైవ్లోకి వచ్చి మార్నింగ్ న్యూస్ చదువుతావు, ఆ మార్నింగ్ న్యూస్లో మాత్రం మా వైష్ణవి చెల్లె గురించి నువ్వు మాట్లాడలే. దయచేసి అర్థం చేసుకో. నువ్వు రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా నీ ముచ్చట పోతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందించాలి. ఇంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు, తెలంగాణ మొత్తం హాట్ టాపిక్ ఇదే నడుస్తున్నా కానీ ఒక్కసారైనా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు. ప్రతి ఒక్కరు కూడా రారి, మాట్లాడుర్రి, మీతో అయినంత ఆర్థిక సహాయం చేయరి. ఆ ఇల్లు కూడా లోన్ మీద ఉంది. ఇగో ఈ ఇంట్లోకి వచ్చి వీళ్ళు ఉంటుర్రు అంటే అర్థం చేసుకోరి. ఆర్థిక పరిస్థితి వీళ్ళది మంచిగా లేదు. మాకు న్యాయం జరగాలి. అవసరమైతే మేము పస్తుల వర్తం ఉప్పుతోనో కారంతో తిని జత్తాం, కానీ నా బిడ్డకు న్యాయం జరగాలన్న కాన్సెప్ట్తో ఉన్నారు. కానీ పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళైనా మరి స్థానిక ఎమ్మెల్యే వచ్చిండు ఏదో రకంగా అయ్యో తోచినంత సహాయం చేస్తే వాళ్ళకింత చేదోడు వాదోడు ఉండదా? అర్థం చేసుకోరి. ఆమె చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శించు, బతుకుండగా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేసిర్రు. సో దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోరి. ఇప్పుడు మేమని కాదు, ఇప్పుడు వీళ్ళు చూడరు,
అమ్మ మీద ఏమన్నా ఇదే ఊరు కాడ ఏదో కాలనీ అన్నారుగా, మాదాపూర్ కాలనీలో వీళ్ళు ఉంటారంట. అంటే అవుట్ సైడ్ ఉంది అది. సో అంత దూరంకి వెళ్ళి వీళ్ళు కూడా వచ్చిర్రు. వీళ్ళు ఎందుకు వచ్చిర్రు? పిల్ల బ్యాడ్ అయితే వీళ్ళు వస్తుండేనా? వీళ్ళకి ఏం అవసరం? మా పిల్ల మంచిది, మా పిల్ల బంగారం అని చెప్పేసరికి వీళ్ళు అంతా వచ్చిర్రు. సో వీళ్ళ మాటలలో కూడా 2 మాటలలో విందాం మనం. వాళ్ళని నరకాల, నరికించేదాకా మనం నిద్రపోయేది లేదు. చేసుడు ఎందుకంటే వాళ్ళకు అన్నం పెట్టి అంత తిరంగా కూర్చుండబెట్టి వాళ్ళకు మేపుడు అది బంద్ చేయండి. దయచేసి వానికి బయటకు తీసుకురండి. మీతోటి చేత కాకపోతే మా చేతికి ఇవ్వండి, మేము ఏదో ఒకటి చేస్తాం కదా. ఆ న్యాయము చట్టాలు అవి ఇవి ఏం లేవు ఇప్పుడు నడవయి. వానికి మాత్రమైతే మా చేతికి ఇవ్వాలి. మా అమ్మాయికి ఎట్లా నరికిండో మేము కూడా మట్టనే చేస్తాం. ఇట్లా ఇక అది ఎట్లా చేసిండంటే ఇక వాడు మనిషా ఇది ఏంది పశువా అసలు తెలియదు. పశువు కన్నా కొంచెం ఇది ఉంటది కానీ వాడికి తల్లి కూడా లేదు. కనీసం నువ్వు పిల్ల ప్రెగ్నెంట్ తోటి ఉన్నదని కూడా నువ్వు ఊహించుకోలేని ఒక జంతువు లెక్క ఇవి వాడుకున్నావు, యూజ్ చేసుకున్నావు. వాడు ఇక మీ అమ్మకు పుట్టినవా లేదా, అసలు దేనికి పుట్టినావు, ఓన్కి పుట్టిన ఎట్లనో ఏమో కానీ మాకు అంతా ఇట్లా వస్తుంది. తప్పు చేసిన ఆ తల్లికి ఉన్నదే ఒక్క బిడ్డ. ఆ బిడ్డను వదిలేసి నువ్వు వెళ్ళిపోయిండే. అన్నదమ్ముల చేతులలో ఎట్లనో పెరుగుతుండే ఆ అమ్మాయి. ఏదో ఒకటి వాళ్ళని చూసుకుంటే ఆమె కూడా బతుకుతుండే. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా? వాళ్ళ అమ్మది ఎవరు చూసుకోవాలి, ఎవరు ఆదుకోవాలి వాళ్ళ అమ్మకు? అలా నలుగురు మనుషులు కాదు, వాళ్ళు దొంగ గొడ్లు. ఇప్పుడు దొంగ బర్రెలు దొంగ గొడ్లు ఉంటే మెడకు ఒక మొద్దు కట్టి వదిలేస్తారు చూసినవా? అలా నలుగురి మెడలకు ఒక మొద్దులు కట్టి మీరు ప్రజలు విడిచిపెట్టారు. ప్రజలే చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారా మరి? దొంగ గొడ్లకు వాళ్ళకి ఎలాంటిది వేస్తారో ఆ ప్రజలే చూసుకుంటారు. మీరు మాత్రం దయచేసి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని విడుదల చేయరు. అది వాళ్ళు ఉండడం అవసరం లేదు, మాకు నచ్చలేదు. అందులో ఉండు మాకు అస్సలే నచ్చలేదు. మీరు అలా నలుగురిని మీరు మొత్తం ఊర్లో పొడిచి చంపిండు. వదిలేస్తే అయిపోతుండే కదా, ఇంత మందికి ఇంత బాధ ఉండకపోతుండే కదా. అన్ని కూడా అట్లనే పొడిచి చంపాలి. అసలు అప్పుడే అర్థమవుతుంది దానికి. చట్టాలు మన చేతిలో లేవు, కాబట్టి మనం ఏం చేయలేము. చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఇంకా అందరూ సమాజం మొత్తం ఊపకబడుతున్నారు. ఒక ముసలామె కాదు, ఏం కాదు, అసలు ఏం చూడలేదు. ఘోరంగా అయింది చూడు ఒకసారి. ఆమె మొన్న చేంజ్ అయిందమ్మా జరా, ఘోరంగా నువ్వైనా జరా మంచిగా ఉండు, జరా గట్టిగా, నువ్వు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే అంటే నీ వెనక మేము అందరం బిడ్డ కోసం దన్లాడింది, అల్లుని కోసం కూడా దన్లాడి వీడియోలలో చేసింది. మొన్న చూసిన వీడియోలు అల్లుడు బిడ్డ మంచిగా ఉండాలని అలా వీడియోలోకి వచ్చి ఏం చేయమంటే అది చేసింది తల్లి. ఇంకేం చేయాలి? నీకు బంగారం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, బండి కొనిచ్చి, భూమి కొనిచ్చి, నీకు పైసలు ఇచ్చి, ఖర్చులకు నీకు ఇంటి ముంగడ దుకాణం పెట్టించి, ఇవన్నీ చేసినాక కూడా ఇంకా ఏ తల్లిదండ్రులు చెప్తారు ఇంతగానే? ఈమెనే గ్రేట్ అంటే వీళ్ళ కొడుకులు ఇంకా గ్రేట్. వాళ్ళిద్దరు కూడా చెల్లెకి గంత చేసినా కానీ ఇంకా చెయ్యనని చెప్పారు. కానీ ఎందుకు ఇస్తావేనో మాకు ఉండద్దా మరి మేము ఎట్లా బతకాలి అనలే. చెల్లెకి నువ్వు ఎంత చేస్తావు చేయని చెప్పిన అన్నలు కూడా బతుకుతే మాకు అంత సంతోషం. మేము అడుక్కొని తింటాం, తిన్నా సరే గానీ మా చెల్లె మాత్రం ఏ బాధ లేకుండా బతకాలన్నది కోరుకున్నారు పిల్లలు. అరే అసలు గాడు అంత ఘోరంగా చేసిపోవడింది నాకు అర్థమైతే. మొత్తం మాకు అందరం ఆలోచించుకుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆడు బురదల పంది లెక్క ఉన్నా కానీ మేము అట్లా ఆలోచించలే. ఆడు ఏదో చచ్చిపోతుంటుండు కదా అని ఒక ప్రాణం పోద్దాం. అయ్యో నల్లోళ్ళు అంటే అందరు మనుషులే, గుణం మంచిగా వేయాలనుకున్నాము. ఇప్పుడు అనుకుంటారు జరగాలి జరగాలి వైషమ్మ తల్లికి న్యాయం జరగాలి, వైషమ్మ తల్లికి న్యాయం, వైషమ్మ తల్లికి న్యాయం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దయచేసి అందరు కూడా స్పందించుర్రి ప్లీజ్. మీ కాళ్ళు మొక్తం. దయచేసి వీడియోని అయినంత వరకు ఎంతమందికి పంపుతారో పంపి ఈ ఆడపిల్లకి న్యాయం జరగాలి. 13 మంది అన్నదమ్ములు ఉన్నా కానీ
వాడు అంతా ధైర్యంగా చేసిపోయిందంటే రేపు ఒకటో రెండో అన్నదమ్ములు ఉన్నోళ్ళు అన్నదమ్ములు లేనోళ్ళ పరిస్థితి ఏంది? దయచేసి దీని మీద అందరు స్పందించురి. వి వన్. సో థ్యాంక్ యూ. అందరు కూడా సపోర్ట్ చేయరు దయచేసి. వీళ్ళంతా ఈ చుట్టాలు కాదు పట్టాలు కాదు, వీళ్ళంతా ఎవరికి సంబంధం లేదు. నా లెక్కనే వీళ్ళు కూడా వచ్చిర్రు. ఈ గిఫ్ట్ ఇచ్చేసరికి ఇంకా ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది వీళ్ళమ్మ. దయచేసి ఇక ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏం చేసినా ఆ లోటు తీర్చలేము మనం. అది అసలు ఈ ఫోటో ఎట్లా చేపించారమ్మా? ఇంత బంగారం ఫోటో అసలు ఎవ్వరు చేయలేదు. ఇప్పుడు 13 మంది అన్నదమ్ములు అంత కాముగా ఉన్నారంటే